హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంద్ ఫ్యామిలీ. విశాఖపట్నం మధురవాడలో జరిగిన 9 నెలల గర్భవతి అనూష డెత్ మిస్టరీ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే, జ్ఞానేశ్వర్ అసలు వీడికి బుద్ధి ఉందో లేదో కూడా తెలియదు. అసలు వీడు కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అని కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే 9 నెలల గర్భవతి, ఇంకా నెక్స్ట్ డే డెలివరీ అవుద్ది అనగా ముందు రోజు నైట్ చంపేశాడంటే అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి. ఒకవేళ ఉరిశిక్ష చేస్తే అప్పటికప్పుడు చనిపోతాడు, అంటే ఆ బాధ కానీ ఆ పెయిన్ కానీ తెలియదు. అలా కాకుండా జ్ఞానేశ్వర్కి బాడీలో ఏదో ఒక పార్ట్ తీసేశారనుకో, అప్పుడు జీవితాంతం బాధపడుతూ కుళ్ళి కుసించిపోవాలి. ఇక మనం అసలు ఆ డెత్ ఎలా జరిగింది అని చెప్పి చూస్తే, మొదట జ్ఞానేశ్వర్ అలాగే అనూష వీళ్ళిద్దరూ ప్రేమించి పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ మనకందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే, జ్ఞానేశ్వర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అనూషని పెళ్లి చేసుకొని ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేశాడు. ఎందుకంటే అనూషని వాడుకొని వదిలేయాలని. తర్వాత అనుకోకుండా అనూష అయితే ప్రెగ్నెంట్ అయింది. కాకపోతే అనూష ఎప్పుడు కూడా సరే పాపం జ్ఞానేశ్వర్ వాళ్ళ పేరెంట్స్ని ఇంట్రొడ్యూస్ చేయి, పరిచయం చేయి చెప్తూ ఉండేది. కానీ ఎప్పటికప్పుడు పరిచయం చేయకుండా అయితే రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అని చెప్పి స్కిప్ చేస్తూ అక్కడి నుంచి మాట దాటేసేవాడు అనమాట. కానీ పిచ్చి పిల్ల అనూష జ్ఞానేశ్వర్ ఆడే నాటకాన్ని గ్రహించలేకపోయింది. తర్వాత చూసుకుంటే ప్రెగ్నెన్సీకి అప్పుడప్పుడు ఏదైనా తినాలి తాగాలి అనేది అనిపిస్తుంటుంది. అప్పుడు జ్ఞానేశ్వర్తో నాకు ఫలూడా తాగాలనిపిస్తుంది అంటే హుటాహుటిన పోయి ఫలూడా అయితే తీసుకొచ్చాడు. కానీ ఆ ఫలూడా తాగుతున్న అనూషకి మాత్రం ఒక దగ్గర మాత్ర తగిలిందనమాట. ఆ మాత్ర ఏంది అని చెప్పి అడిగితే దానికి ఒక పెద్ద రచ్చ చేశాడనమాట. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అప్పటికి కూడా అనూషకి అర్థం కాల, అంటే నన్ను చంపేయాలనుకుంటున్నాడు, నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు అని చెప్పని. ఇక దాని తర్వాత జ్ఞానేశ్వర్ నాటకం ఆటం మొదలుపెట్టాడు. ఏంటి, నాకు క్యాన్సర్ ఉంది, నాకు బాగాలేదు, అది లేదు, ఇది లేదు, నువ్వు హ్యాపీగా ఉండాలా, నువ్వు నన్ను వదిలేసేయి అని చెప్పి రకరకాలుగా అయితే నాటకాలు ఆడాడు. కానీ అనూష మాత్రం నేను నిన్ను వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పి అయితే కరాఖండిగా చెప్పేసింది. తర్వాత జ్ఞానేశ్వర్ అనూషని ఎలాగోలా వదిలించుకోవాలని నెక్స్ట్ డే డెలివరీ అయితే ముందు రోజు నైటే తన గొంతుని చున్నీతోనో లేకపోతే దుప్పటితోనో లేకపోతే దేనితోనో బాగా నొక్కేశాడు అనమాట. నొక్కినప్పుడు ఏమవుద్ది, ఊపిరాడదు. ఊపిరాడినప్పుడు సో ఇంకా ఏది దొరికితే అది. అలా అనూష అయితే జ్ఞానేశ్వర్ మొహాన్ని అయితే గోరల దుప్పటి లాగేసింది. కానీ చివరికి అనూష మాత్రం మా టైంలో ఏం చేయలేకపోయింది. జ్ఞానేశ్వర్ ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకోనో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే సంబంధాలు చూస్తున్నారనో ఇంత దారుణానికి దిగజారాడు. చివరికి ఇద్దరి ప్రాణాలని బలి తీసుకున్నాడు. ఇక చివరిగా చెప్పాలంటే జ్ఞానేశ్వర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మొత్తం నిజమైతే కక్కేశాడు, సో ఇలా చేశారని. ఇక ఫైనల్గా కన్క్లూజన్ పాయింట్కి వస్తే, ఇంత దారుణానికి దిగజారిన జ్ఞానేశ్వర్కి కఠినంగా శిక్ష పడాలని మనం అందరం కోరుకుందాం. జ్ఞానేశ్వర్కి పడే శిక్ష ఎలా ఉండాలంటే, మళ్ళీ ఇలాంటివి చేయాలంటే ఎవరైనా సరే భయపడాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.